రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తా అన్నారు నారా లోకేష్ గారు. ఎంతవరకు జరిగింది? ఉద్యోగాలు అనేవన్నా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అయితే లేవన్నా. ఉద్యోగాలు అనేవి ఎవరికి లేవన్నా. నాకు తెలిసి ఈ సెల్లులు వీటిల్లో ఎడిక్ట్ అయిపోయారన్నా. ప్రతి ఒక్కళ్ళు పబ్జీ గేములు, ఈ అనవసరమైన న్యూసెన్స్ వాటిల్లో ఇరుక్కుపోయి ఉన్నారన్న. చిన్న చిన్న చదువుకున్న వాళ్ళు కూడా ఈ ఎడ్యుకేషన్ పాలసీ అనేది మార్చాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి అందాలి. ప్రతి ఒక్కరికి రైతు ఆడబిడ్డలకి అదే మన పిల్లలకి తల్లికి వందనం అనే పథకాలు ఇవన్నీ ప్రవేశపెట్టారు కదా. ఈ జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు వీటిని అమలు చేస్తానని చంద్రబాబు నాయుడు వచ్చారు. కానీ అమలులో ఇప్పటికీ ఇంకా ఏమి స్టార్ట్ చేయలేదు. అది అతను మైనస్ కింద ఇబ్బంది అయింది. మళ్ళీ గ్యాస్ సిలిండర్లు అన్నారు అన్నా. మనకి ప్రతి ఒక్కటి నిత్యావసరం అనేది కావాలన్నా. ఒకరిని కడుపు కొట్టి ఇంకోటి పెట్టడం అనేది అది తప్పన్నా. ఇప్పుడు అందరికీ సబ్సిడీ ఇచ్చేయి కాదంటలా. ఇప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ పెంచావు. ఇప్పుడు మందు బాబులు వాళ్ళకి విపరీతమైన వాళ్ళ మద్యం మీదే మెయిన్ ఆధారపడింది. కానీ వాళ్ళకి నాణ్యమైన మద్యం ఇస్తానన్నావు. ఏమి ఇస్తున్నావన్నా? ఏమి ఇట్లన్నా? జగదన్న టైంలో బ్రాండ్లు అయ్యి అన్నావన్నా. నీ టైంలో ఇంకా డబుల్ వస్తున్నాయి అన్న బ్రాండ్లు. అసలు ఏది కూడా క్వాలిటీ లేదన్న మందు. నేను అన్నానని కాదు, తప్పది. జగనన్నని కోరుకుంటున్నారన్న. అబద్ధం ఎందుకు చెప్పాలి? కానీ జగనన్న కూడా తెలుసుకోవాలి. జగనన్న కూడా కార్యకర్తల్ని వాళ్ళని మంచిగా పైకి తీసుకురావాలి. నమ్మకమైన వాళ్ళని పెట్టుకోవాలి. నాయకులకి డబ్బులకి వాళ్ళకి కాదన్న ఇంపార్టెన్స్. కింద స్థాయి నుంచి కూడా ఎవరు కష్టపడుతున్నారు అనేది గుర్తించాలన్నా. ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు కోట్లకు పడగెత్తిన వాళ్ళు వాళ్ళతో కాదన్న. కింద స్థాయి వాడు నిలబడేది లాస్ట్ దాకా. అది